ఒక 2016, 17 సందర్భం అప్పటికి ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిజానికి చిల్లులు పడుతున్నటువంటి రోజులు. అప్పుడే స్టార్ట్ అయినాయి. అంటే యాజమాన్యాల మీదన రాజకీయ పార్టీల ఒత్తిళ్ళు, లేదంటే వార్తలకు సంబంధించి నా భావజాలానికి అనుగుణంగా రాయాలంటూ ఒత్తిళ్ళు, ఇట్లాంటివి ప్రారంభమవుతున్నటువంటి రోజులు. ఆ టైంలో వాస్తవంగా ఈ కొత్త ప్లాట్‌ఫార్మ్ అంటే మనం అప్పటికి ప్రింట్ మీడియాలో 84లో 94లో కెరీర్ స్టార్ట్ చేసి ఈనాడుతో ప్రారంభించి, ఆ తర్వాత సిటీ కేబుల్, ఆ తర్వాత తేజ టీవీ లో ఇట్లాగంటే ఒక్కొక్కటి స్ట్రింగర్ నుంచి స్టాఫ్ రిపోర్టరు, రీజనల్ స్టాఫ్ రిపోర్టరు, ఆ తర్వాతన బ్యూరో చీఫు, ఆ తర్వాత ప్రిన్సిపల్ కరస్పాండెంటు, సీనియర్ ప్రిన్సిపల్ కరస్పాండెంటు, తర్వాత ప్రిన్సిపల్ ఎడిటరు, అలాగే చీఫ్ ఎడిటరు, ఇది ఎగ్జిక్యూటివ్ ఎడిటరు, చీఫ్ ఎడిటరు, వైస్ ప్రెసిడెంట్, ఇట్లా అన్ని డిజిగ్నేషన్స్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎదుగుదలతో ముందుకు వెళ్తా వచ్చినటువంటి నాకు ఆ టైంలో డిజిటల్ ప్లాట్ఫామ్ అన్నటువంటిది అప్పటికి ఎంటర్టైన్మెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్. అప్పటికి ఫోన్లు లేవు, ఈ డేటాలు లేవు. మన ఇంటర్నెట్ని దాన్ని ఏమంటారు ల్యాప్టాప్లోనో లేకపోతే కనుక డెస్క్ టాపుల్లో మాత్రమే చూసుకోవాలి ఆ రోజుల్లో ఉన్నటువంటిది. అలాంటి సందర్భం మాత్రం ఉంది. ఈవెన్ డేటా కూడా కొంత కాస్ట్లీ ఉన్నటువంటి సందర్భం. ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారు అంటే ఎంటర్టైన్మెంట్ తప్పించి న్యూస్ వైపుకి వెళ్ళని రోజులు. ఆ రోజుల్లో న్యూస్కి సంబంధించి ఛానళ్ళు యూట్యూబుల్లో పెడుతున్నా పెద్దగా వ్యూవర్షిప్ ఉండేదిగా. అప్పుడప్పుడే ప్రజలకి ఇంటర్నెట్ అలవాటు ప్రారంభమైనటువంటి రోజులు. ఆ టైంలో మా కొలీగ్ శేఖర్ వచ్చి ఇట్లాగ డిజిటల్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అవుతుంది, మనం మీరు యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడం కాదు, ఏది డిబేట్ కాదు, విడిగా వీడియోలు చెయ్యాలి అన్నటువంటిది అన్నప్పుడు ఎవరు చూస్తారు, వినేంత ఓపిక ఎవరికి ఉంటుంది ఎంటర్టైన్మెంట్ల కాలంలో అంటే లేదు, రాబోయే రోజులు ఇట్లా ఉంటుంది అన్నప్పుడు చేయడం ఇదంతా అవసరమా అంటే లేదు చేద్దాం తప్పనిసరిగా అని తన టైంని స్పెండ్ చేస్తూ ఆఫీస్కి వచ్చే ముందు 2 గంటల పాటు ఇంటి దగ్గరకు వచ్చి లేకపోతే బయట కనబడి వీడియోలు తీసుకుని ఆ తర్వాత ఆఫీస్లో పని చేసుకుని రాత్రికి వెళ్ళాక అప్లోడ్ చేయడంతో ప్రారంభమైంది మా యూట్యూబ్ ప్రస్థానం. ఆ రోజు నుండి ప్రారంభించుకుంటే ఆ తర్వాత ఇదే జీవనాధారం అవుతుందని అస్సలు ఊహించలేదు నేను. పేపర్లు టీవీల్లో అక్కడ ప్రతి చోట నేను సంతృప్తికరంగానే పనిచేశాను. బయటకు వచ్చే రోజున కూడా సంతృప్తికరంగానే బయటకు వచ్చా. ఇంకొక అడుగు ఎదుగుదల. స్ట్రింగర్గా ఉన్నోడికి స్టాఫ్ రిపోర్టర్ రావడం అంటే గ్రేట్, స్టాఫ్ రిపోర్టర్గా ఉన్నోడికి రీజనల్ రిపోర్టర్ రావడం అంటే గ్రేట్, రీజనల్ రిపోర్టర్గా ఉన్నటువంటి వాడికి బ్యూరో చీఫ్ రావడం అంటే గ్రేట్. ఇట్లాగా ఆ డిజిగ్నేషన్స్ పరంగా ఎదుగుదల, శాలరీలో ఎదుగుదల, సంస్థల్లో ఎదుగుదలగా అడుగులు వేస్తూ వెళ్ళాను. చివరి పొజిషన్ ఏదైతే ఉందో చీఫ్ ఎడిటరు, వైస్ ప్రెసిడెంట్ స్థాయి దాకా పనిచేసేసాం. అంటే కొండ శిఖరం దాకా అన్ని డిజిగ్నేషన్స్ పనిచేసేసి ఒక సాధారణ స్ట్రింగర్ స్థాయి నుంచి అక్కడ. కాకపోతే ఈ కొత్త ప్లాట్ఫామ్ అయ్యండి ఆ కంపెనీ యాజమాన్యాన్ని ఒప్పించాలా, అక్కడ పనిచేయడం మీదన చూపించాలి మన సత్తా ఏంటి అన్నట్టు. అవి సక్సెస్ అవ్వబట్టినే నెక్స్ట్ పొజిషన్స్ వచ్చినాయి చేసాం. కానీ ఇది వచ్చేటప్పటికి సమాజానికి నేరుగా టచ్ అయ్యేటటువంటి అంశం. సమాజం అంగీకరిస్తుందా అంటే ఇన్నేళ్ల అనుభవంతో ఉన్నటువంటి మన జ్ఞాపకాలే ఒక వార్త, మన జ్ఞాపకాలే ఒక సమాచారం, అప్పటిది ఇప్పటిది కంపేర్ చేస్తూ ఉండేటటువంటిదే అన్నటువంటి పాయింట్తో ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తే చివరికి ఇవాళ 4 యూట్యూబ్ ఛానల్స్ నెట్వర్క్లో చేరిని. జర్నలిస్ట్ సాయి 2.0, అట్లాగే ది ట్రూత్ ఒకటి, అట్లాగే జేఎస్ టుడే, ఈ 4 ఛానల్స్ని ఆదరిస్తున్నారు పబ్లిక్. అస్సలు ఊహించినటువంటిది ఏంటంటే న్యూస్ ఛానల్ ఒక ఇంతమంది పబ్లిక్ ఇవాళకి 10 లక్షలకి చేరింది. 10 లక్షలు అంటే 1 మిలియన్ మార్క్కి చేరడం అనేది న్యూస్కి సంబంధించిన ఛానళ్ళకి సాధ్యం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఉండేటటువంటి విస్తృతమైన నెట్వర్క్, కోట్ల రూపాయల స్పెండింగు, వందల మంది సిబ్బందిని పెట్టుకుని. బట్ ఏది వాళ్ళకు వచ్చే ఫీడ్బ్యాక్ కూడా అన్ని ప్రాంతాల నుంచి వాళ్ళకి వీడియో వస్తుంది కాబట్టి వాళ్ళకి సాధ్యం అవుతుంది. ప్రింట్ మీడియా చూసుకుంటే మీకు అన్ని పేపర్లకి సర్క్యులేషన్ కలిపితే 15 లక్షలకు మించి లేదు. టోటల్గా 20-25 లక్షల సర్క్యులేషన్ రాష్ట్రం మొత్తం మీద కలిపితే అంతే ఉండేది. అలాంటి సిచ్యుయేషన్లో మనం సాధ్యమవుతుందా అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ 10 లక్షల మంది పబ్లిక్ సబ్స్క్రైబర్స్ అయ్యారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే చెయ్యెత్తి దండం పెట్టేటటువంటి సందర్భం. ఎందుకంటే
ఇంతమంది ఆదరించారు. న్యూస్కి రాజకీయ పార్టీలుగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ అన్నీ అటు మంచి అటు చెడు, ఇటు మంచి ఇటు చెడు, ఈ మొత్తాన్ని తీసుకొచ్చి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం, విశ్లేషణ చేస్తున్నాం. ఒకప్పటి పత్రికా ధర్మం, నేను జర్నలిజం ఫీల్డ్లోకి తొలినాళ్లలో పద్ధతి ఏంటంటే సమాచారం అందించడం. న్యూస్ అంటే నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్లో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించడం. రెండవది థర్డ్ పేజీలో విశ్లేషణ. ఈ రెండింటిని కలగలిపినటువంటి దాంట్లో నైతికత సాధ్యమైంది. సుదీర్ఘకాలం పాటు జర్నలిజం ఫీల్డ్ నడిచింది. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీల కార్యకర్తల్లాగా జర్నలిజం మీడియా మారిపోయేటప్పటికీ అన్ని వెర్షన్స్ ఒకసారి చూడటం కష్టమవుతుంది. అన్ని పేపర్లు కలిపి చదివితే తప్పించి, అది కూడా మనకి మనం అసెస్ చేసుకోవాలి తప్పించి ఏది నిజమని నమ్మలేని పరిస్థితి అవుతుంది. టీవీ ఛానళ్ళు అట్లాగే తయారైంది. ఇలాంటి దశలో ఇటు సమాచారం అందిస్తూ అటు పక్కన విశ్లేషణలు కూడా నిష్పాక్షికంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. విమర్శించే వాళ్ళు ఉంటుంటారు. విమర్శ అనేటటువంటిది ఖచ్చితంగా అవసరం కూడా డెమోక్రసీలో. అదే సందర్భంలో బాధ్యతగా ఇందులో ఇది పెట్టుబడులు వస్తాయంటే మంచిది, అదే సందర్భంలో రాకుండా వస్తాయి అని చెప్తే తప్పు. అదే సందర్భంలో వైసీపీ చేసేది ఇది మంచి ఇది చెడు, తెలుగుదేశం చేసేది ఇది మంచి ఇది చెడు, బీజేపీ చేసేది ఇది మంచి ఇది చెడు, టీఆర్ఎస్ చేసేది ఇది మంచి ఇది చెడు, ఇలాగే విశ్లేషించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ విధానం నచ్చుతుంది ప్రజలకి అనేటటువంటిది, ప్రజలు అది కోరుకుంటున్నారు అన్నటువంటి కోణాన్ని ఇవాళకి పూర్తిగా మానసికంగా సంతృప్తి ఇచ్చినటువంటిది 10 లక్షలకి అన్నటువంటిది. అసలు ఒక 3-4 లక్షల తర్వాత న్యూస్ కోసం ఇటు వచ్చేవాళ్ళు ఉండరు అనుకున్నటువంటి దశ నుండి 10 లక్షల మంది దాకా సబ్స్క్రైబ్ అయ్యారు అంటే చెయ్యెత్తి దండం పెట్టేటటువంటి సందర్భం. అట్ ద సేమ్ టైం ఓ రకంగా చెప్పాలంటే స్వేచ్ఛగా పనిచేసుకుంటాం. ఇంకొక వైపున మా టీం పరిమితమైనటువంటి టీంతో వెళ్తున్నటువంటి మాకు 4 ముద్దలు దొరుకుతున్నది ఈ సమాజపు ఆశీస్సులతో. సమాజం ఇచ్చినటువంటి ఈ ఆశీస్సులు జీవితకాలం మర్చిపోను, సామాజిక బాధ్యతని కూడా మర్చిపోను అని ఈ సందర్భంగా చెప్తూ 10 లక్షల సబ్స్క్రైబర్లుగా చేరినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.